లాస్ట్ క్లాస్లో జంట ఖాతాల ప్రత్యేక లక్షణాలు ఇవి చెప్పుకున్నాం. ముగింపు లెక్కలను సవివరంగా వివరించే ప్రత్యేక పద్ధతి ముగింపు లెక్కలకు గణాంకాలతో కూడిన వివిధ నివేదికలు జతపరచబడతాయి. అంటే రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా కూడా తయారు చేయాలి మూలధనం ఖాతాతో పాటు, అలాగే సాధారణ ఆస్తి అప్పుల పట్టితో పాటుగా. నెక్స్ట్, ఈ తరహా లెక్కలు తయారు చేసే కంపెనీలు తమ వ్యాపారం నెలకొల్పడానికి చాలా మూలధనం అవసరం. వినియోగించిన స్థిర మూలధనంలో అత్యధిక భాగాన్ని స్థిరాస్తుల్లో శాశ్వతంగా పెట్టుబడి పెడతారు. ఉదాహరణకు విద్యుత్ శక్తి కంపెనీ ఖాతాలు. సో ఇప్పుడు మనం చేయబోయే కంపెనీ విద్యుత్ శక్తి కంపెనీ ఖాతాలు కాబట్టి ఈ ఖాతాల్లో ఇటువంటి భారీ కంపెనీల్లో ఏం చేస్తారంట, మూలధనం అనేది ఎక్కువగా భారీగా ఉంటుంది. అత్యధిక మూలధనాన్ని ఎక్కడ పెడతారు? చరాస్తుల్లో పెడతారా, స్థిరాస్తుల్లో పెడతారా అంటే స్థిరాస్తుల్లో పెడతారు. సో ఒక విద్యుత్ శక్తి కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే ఎంత మూలధనం కావాలి, దాన్ని ఎంత స్థిరాస్తుల్లో పెట్టాలి, మ్యాక్సిమం దానికి చరాస్తి కన్నా స్థిరాస్తే అవసరం అవుతుంది. చరాస్తి అంటే ఏంటి? సరుకు కొనడం, సరుకు అమ్మడం, ఇలాంటి అవసరాలు వస్తే వాళ్ళకి చర మూలధనం అనేది కావాలి. కానీ విద్యుత్ శక్తి కంపెనీలు అనేవి ఎప్పుడు 24 అవర్స్ రన్ అయ్యేవి. వాటికి కావాల్సిన స్టేషన్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే అది ఒక్కసారిగా జరగాలి. ఇన్స్టాల్మెంట్ లాగా ఇప్పుడు కొంత చేసి, రేపు కొంత చేసి, తర్వాత సంవత్సరం కొంత చేసి అలా ఉండదు. ఎందుకంటే ఒకేసారి అంత పబ్లిక్‌కి మనం సప్లై చేయాలి అంటే మొత్తం స్థిర మూలధనం వెచ్చించి ఒకేసారి ఆ స్టేషన్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎలక్ట్రిసిటీ సంబంధించిన స్టేషన్‌ని, ఆ కంపెనీని. కాబట్టి మీటర్స్ దగ్గర నుంచి, ట్రాన్స్‌ఫార్మర్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఖర్చుల కిందగా వస్తాయి. ఇవన్నీ స్థిరాస్తులే వస్తాయి. సో స్థిరాస్తుల్లోనే ఇవి ఎక్కువగా పెట్టుబడి పెడతాయి. నెక్స్ట్ ఇంకొక లక్షణం చూడండి. సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో మూలధనం ఖాతా నిల్వను ఆస్తి అప్పుల పట్టీని మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టీ అని 2 భాగాలుగా తయారు చేస్తారు. సో ఇప్పుడే చెప్పుకున్నాం జంట ఖాతా పద్ధతి అంటే రెండు ఖాతాలుగా విడదీస్తాము అని చెప్పేసి. ఒకటి మూలధనం ఖాతా, 2 ఆస్తి అప్పుల పట్టీ. సో ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా మీకు. జంట ఖాతా పద్ధతిలో 2 వస్తాయి మనకి. ఆస్తి అప్పుల పట్టీనే, సాధారణ ఆస్తి అప్పుల పట్టీనే మనం 2 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. మూలధనం ఖాతా ఒకటి, సాధారణ ఆస్తి అప్పుల పట్టీ ఒకటి. నెక్స్ట్, ఇక్కడ మీకు మూలధనం ఖాతా ప్రొఫార్మా ఇచ్చాడు చూడండి. మూలధనం ఖాతా ప్రొఫార్మా ఇది. మూలధనం ఖాతా ప్రొఫార్మా కూడా లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. వసూళ్ల వైపు ఈ మూలధనాన్ని ఎలా తీసుకొచ్చాం? ఈక్విటీ వాటాల రూపంలో తీసుకొచ్చామా, ఆధిక్యపు వాటాల రూపంలో తీసుకొచ్చామా, డిబెంచర్ల ద్వారా తెచ్చామా, రుణాలు తీసుకున్నామా, లేదంటే పిలుపుల మొత్తమా, ఇంకేమైనా బయట రుణాలు తీసుకున్నామా అనేది వసూళ్ల కింద చూపించాలి. నెక్స్ట్, ఏదైతే మూలధనం మనం తీసుకొచ్చామో ఆ మూలధనాన్ని ఏ విధంగా స్థిరాస్తుల్లో ఖర్చు పెట్టాము, ఏ విధంగా వ్యయం చేశాము. సో కంపెనీ స్థాపించిన ముందు మనకి అయ్యే ప్రారంభ ఖర్చులు, నెక్స్ట్ భూమికి, భవనాలకి, ప్లాంట్కి, ట్రాన్స్ఫార్మర్కి ఇట్లా ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా వ్యయం కింద రాసుకోవాలి. సో ఏ విధంగా అయితే మనం మూలధనం తీసుకొచ్చామో అది వసూళ్ల వైపు వేస్తాము. తెచ్చిన మూలధనాన్ని ఎలా ఖర్చు పెట్టాము, ఎందులో ఖర్చు పెట్టాము, భూమికి ఎంత ఖర్చు పెట్టాం, భవనాలకు ఎంత ఖర్చు పెట్టాం, ప్లాంట్కి ఎంత ఖర్చు పెట్టాం, ట్రాన్స్ఫార్మర్స్కి ఎంత ఖర్చు పెట్టాం, మీటర్లు కొనడానికి ఎంత ఖర్చు పెట్టాం, వీటన్నిటి యొక్క ఖర్చుని ఇక్కడ చూపించి టోటల్ చేస్తాం. ఖాతా ఎలా అయితే మనము డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ టోటల్ చేస్తామో ఇక్కడ కూడా అలాగే డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ టోటల్ చేసి మిగులు అనేది ఉంటుంది కదా, ఎందులో అయినా సరే మిగులు కానీ లోటు కానీ ఏదైనా సరే ఉంటుంది. సో దాన్ని ఎక్కడికి తరలించాలి అంటే సాధారణ ఆస్తి అప్పుల పట్టీకి తరలించాలి. సో మొత్తం వసూళ్ళు, మొత్తం వ్యయము టోటల్ చేసి ఎటువైపు ఎక్కువ ఉన్నా సరే మనకి ఇటువైపు బ్యాలెన్స్ వస్తే వ్యయం వైపు వస్తేనేమో సాధారణ ఆస్తి అప్పుల పట్టీకి మళ్లించాలి. అలాగే
క్రెడిట్ సైడ్ అయితే కూడా మూలధనం ఖాతా నిల్వని సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లించాలి అని రాయాలి. ఈ రెండు ఒకేసారి రావు మనకి, ఐదర్ డెబిట్ ఆర్ క్రెడిట్ వస్తాయి. ఇది ప్రొఫార్మా కాబట్టి మనకి ఇట్లా రెండు సైడ్లు చూపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకి మూలధనం ఖాతా ప్రొఫార్మా. ఇదంతా మనకి మూలధనం ఖాతా ప్రొఫార్మా. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రొఫార్మాస్ గుర్తుపెట్టుకుంటేనే మీరు సమ్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రొఫార్మా ఏంటి? సాధారణ ఆస్తి అప్పుల పట్టి. సాధారణ ఆస్తి, ఇక్కడ ఆస్తి అప్పుల పట్టి అనకూడదు. ఆస్తి అప్పుల పట్టి అంటే ముగింపు లెక్కల్లో మనం వేసుకున్న ఆస్తి అప్పుల పట్టి, అది ఆస్తి అప్పుల పట్టి అవుతుంది. ఆ ఆస్తి అప్పుల పట్టినే ఇక్కడ మనం రెండు రకాలుగా డివైడ్ చేసాం. సో దాన్ని ఒకటి మూలధనం ఖాతా, ఒకటి సాధారణ ఆస్తి అప్పుల పట్టి అంటున్నాం. ఎందుకని ఇక్కడ రెండు డివైడ్ చేసాము అనేది చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మూలధనం అనేది పెట్టుబడి అనేది భారీగా ఉంటుంది కాబట్టి ఆస్తి అప్పుల పట్టి అనేది ఒకటి సరిపోదు అనమాట. అందుకని ఆస్తి అప్పుల పట్టిని రెండింటిగా డివైడ్ చేసి ఒకటి మూలధనం ఖాతా, రెండు సాధారణ ఆస్తి అప్పుల పట్టి అని వేసుకుంటున్నాం. సో మూలధనం ఖాతాలో మనం మూలధనాన్ని ఎలా తీసుకొచ్చాము అనేది అక్కడ వేసాము. తీసుకొచ్చిన దాన్ని ఎట్లాంటి స్థిరాస్తుల్లో పెట్టాము అనేది మూలధనం ఖాతాలో వేసాం. మరి ఆస్తులు అప్పుల్లో కేవలం స్థిర మూలధనం, స్థిర ఆస్తులు మాత్రమే కాదు కదా, చరాస్తులు ఉంటాయి, అలాగే షార్ట్ టర్మ్ లోన్స్ కూడా ఉంటాయి కదా. వివిధ రకాలైన అప్పులు, చిన్న తరహా అప్పులు, మీడియం టర్మ్ లోన్స్, ఇట్లాంటివి కూడా ఉంటాయి. మరి అవన్నీ ఎక్కడ వేయాలి అంటే సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో వేయాలి. అవన్నీ ఎక్కడ వేయాలి? సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో వేయాలి. ఇప్పుడు సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అక్కడ వేసినవన్నీ స్థిరకు సంబంధించినవి, స్థిర ఫిక్స్డ్. ఇక్కడ చర కరెంట్ వస్తాయి మనకి. ఇక్కడ అంటే స్టోర్స్ నిల్వ, వివిధ రుణగ్రస్తులు, బ్యాంకులో నగదు, చేతిలో నగదు, పెట్టుబడులు, సెక్యూరిటీలు. అట్లాగే ఇక్కడ చూడండి, మూలధనం ఖాతాపై రుణదాతలు, సాధారణ రుణదాతలు, అలాగే రాబడి ఖాతాలో నికర నిల్వ. రాబడి ఖాతాలో నికర నిల్వ అంటే మనం రాబడి ఖాతా ఇక్కడ వేస్తామని చెప్పాను. రాబడి ఖాతా ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనము ఆస్తి అప్పుల పట్టి వేయక ముందలే ముగింపు లెక్కల్లో ఏం వేస్తాము? వర్తకపు ఖాతా వేసిన తర్వాత లాభ నష్టాల ఖాతా వేస్తాము. సో లాభ నష్టాల ఖాతాలో వచ్చిన నిల్వని ఎక్కడికి మళ్ళిస్తాము? ఆస్తి అప్పుల పట్టికి మళ్ళిస్తాము. సో ఇక్కడ కూడా అక్కడ లాభ నష్టాల ఖాతాని ఇక్కడ మనం ఏమంటున్నామంటే రాబడి ఖాతా అంటున్నాం. సో ఇక్కడ రాబడి ఖాతాలో వచ్చిన నిల్వని కూడా మనం సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్ళించాలి. సో ఆ నిల్వని ఇక్కడ రాబడి ఖాతాలోని నికర నిల్వ అంటున్నాం. నెక్స్ట్ రిజర్వ్ నిధులు, నిధులు ఏమైనా ఉంటే నిధులు, తరుగుదల నిధులు. ఇంక ఇవన్నీ మీకు టచ్లో ఉన్నవే, ఇవి కొత్తగా వచ్చినవి ఏం కాదు. ఆస్తి అప్పుల పట్టి ఎలా వేస్తారో సాధారణ ఆస్తి అప్పుల పట్టి కూడా సేమ్గా ఉంటుంది. ఇక్కడ మీకు కొత్తగా వచ్చింది ఏంటి అంటే మూలధనం ఖాతా ఒకటే కొత్తగా మీరు నేర్చుకుంటారు. ఓకే, అట్లాగే మూలధనం ఖాతాలో వచ్చిన నిల్వని ఇక్కడ వేసుకోవాలని చెప్పాను కదా. సో ఎటువైపు నిల్వ వస్తే అటువైపు వేస్తాము. సో ఐదర్ ఇది కానీ ఇది కానీ ఏదో ఒకటే వేస్తాము. ఇది ప్రొఫార్మా కాబట్టి మనకి 2 సైడ్స్ చూపిస్తున్నాడు. అక్కడ వచ్చిన డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా బట్టి మనం ఆస్తుల వైపు వేయాలా అప్పుల వైపు వేయాలా అనేది మనకి తెలుస్తుంది. ఒకసారి 4th పాయింట్ పైన చదవండి. సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో మూలధనం ఖాతా నిల్వను లక్షణాన్ని బట్టి సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో ప్రస్తుత ఆస్తుల్లో కానీ ప్రస్తుత అప్పుల్లో కానీ, ప్రస్తుత ఆస్తుల్లో కానీ ప్రస్తుత అప్పుల్లో కానీ చూపడం జరుగుతుంది. సాధారణ ఆస్తి అప్పుల పట్టి నమూనాని కింద ఇవ్వడం జరిగింది. ఇది నమూనా. సాధారణ ఆస్తి అప్పుల పట్టి నమూనా ఇది ఈ విధంగా ఉంటుంది. అర్థమవుతుందమ్మా సౌజన్య? సౌజన్య కనిపిస్తుంది కదా, క్లియర్గానే వినిపిస్తుందా వాయిస్? ఓకే, ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి అమ్మా.
ఎందుకంటే నాకు తెలియదు కదా, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ రాబడి ఖాతా చూద్దాం. నెక్స్ట్ రాబడి ఖాతా చూడండి. సాధారణంగా వ్యాపార సంస్థలు తయారు చేయు లాభ నష్ట ఖాతా బదులుగా చెప్పుకున్నాం కదా ఇప్పుడే. లాభ నష్ట ఖాతా బదులుగా ఈ సంస్థలో రాబడి ఖాతాను తయారు చేస్తారు. లాభ నష్టాల ఖాతా మీకు తెలుసు ఎలా వేస్తాము, డెబిట్ సైడ్ ఏం వేస్తాము, క్రెడిట్ సైడ్ ఏం వేస్తాము అని. సేమ్ దాన్నే ఇక్కడ మనం పేరు మార్చి రాబడి ఖాతా అంటున్నాం. సో ఈ రాబడి ఖాతాలో కూడా లాభ నష్టాల ఖాతాలో ఏమి ఐటమ్స్ మనం ఎటువైపు వేసే వాళ్ళమో అవే ఐటమ్స్ అలాగే వేస్తాం. సో లాభ నష్టాల ఖాతాలో డెబిట్ సైడ్ ఏం వేస్తాము, ఖర్చులు నష్టాలు వేస్తాం. క్రెడిట్ సైడ్ ఆదాయాలు లాభాలు వేస్తాం. సో ఇక్కడ వచ్చేసి మనకి సాధారణంగా లాభ నష్టాల ఖాతాలో అంటే మనకు అక్కడ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి అంటే, అక్కడ మనకి ఎక్స్పెన్సెస్ అవి ఏమొస్తాయి, సరుకుకి సంబంధించినవి వస్తూ ఉంటాయి. సరుకు అమ్మకాలు, సరుకు కొనుగోలు రవాణా, అమ్మకాల రవాణా, డిప్రిసియేషను ఇట్లాంటి సంబంధించినవి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ కంపెనీకి సంబంధించి మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సరుకు కొనుగోలు, సరుకు అమ్మకాలనే ఖర్చులు అనేవి ఇక్కడ మనకి జనరల్గా రావు. డిస్కౌంట్స్ కానీ అట్లాంటివి ఇక్కడ రావు. మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీ కంపెనీకి సంబంధించిన ఖర్చులు, వాటికి సంబంధించిన ఆదాయాలు ఉంటాయి. సో వాటికి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. చూడండి, డెబిట్ సైడ్ ఖర్చుల కింద ఇక్కడ ఏం వేస్తున్నారు, ఖర్చుల కింద ఇంధనం, చెమురు, వేతనాలు, ఇంజనీర్ల జీతాలు, మరమ్మతులు, నిర్వహణ. సో ఇట్లాంటివి ఉంటాయి. ఎలక్ట్రిసిటీ కంపెనీకి వచ్చేసరికి ఖర్చులు మనకి ఏముంటాయంట, ఇంధనం, ఆయిల్, వాటర్, వేస్టేజ్, వేజెస్, ఇంజనీర్స్ శాలరీస్, రిపేర్స్. ఇవన్నీ దేనికి సంబంధించినవి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి సంబంధించి, ఎలక్ట్రిసిటీ సప్లై చేయడానికి, ప్రొడక్షన్ చేయడానికి సంబంధించిన ఖర్చులంట. ఇప్పుడు దాన్ని పంపిణీ చేయడానికి సంబంధించిన ఖర్చులు ఏమున్నాయి చూద్దాం. ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన జీతాలు, శాలరీస్, వేతనాలు, మరమ్మతులు, నిర్వహణ. నెక్స్ట్ లైటింగ్, వెలుతురుకి సంబంధించి సంరక్షణ, మరమ్మతులు. సంరక్షణ అంటే సేఫ్టీ అన్నమాట. నెక్స్ట్ ఇటువైపు చూడండి, వెలుతురుకై విద్యుత్తు అమ్మకం. మనకి ఎవరికి అమ్మకం చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ మనకే, పబ్లిక్, మనం వాడుకుంటున్నాం కదా ఎలక్ట్రిసిటీ. మనం ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ సప్లై చేసినప్పుడు మనకి మీటర్ రీడింగ్ తీస్తారు. ఆ మీటర్ రీడింగ్ మీద మనము కరెంట్ ఛార్జెస్ కడుతూ ఉంటాం కదా, ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో మనం కడుతూ ఉంటాం, పే చేస్తూ ఉంటాం. అది పే చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ మనకి సప్లై అనేది వస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ బిల్స్ పే చేయట్లేదు అనుకోండి, ఒక 3 months 4 months ఆటోమేటిక్గా ఏం చేస్తారు, మనకి ఎలక్ట్రిసిటీ సప్లై చేయడం కట్ చేస్తారు. సో ఆ విధంగా ఎలక్ట్రిసిటీని అమ్మకం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంధనం వినియోగం కొరకు విద్యుత్ అమ్మకం. ఇవన్నీ అమ్మకాలు. ఏ విధంగా అమ్ముతున్నారు, ఎలక్ట్రిసిటీ ఏ విధంగా అమ్మినా కూడా వాళ్ళకి వచ్చేది ఇన్కమ్ కిందే మనం వేసుకోవాలి. ప్రత్యేక ఒప్పందాల క్రింద విద్యుత్ అమ్మకం. ప్రత్యేక ఒప్పందాలు అంటే ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఏవైనా ప్రాజెక్ట్కి సంబంధించిన వాటికి ఏమైనా సప్లై చేస్తామని అగ్రిమెంట్స్ అలా రాసుకుంటారు కదా, అలా రాసుకున్నప్పుడు వాటికి సంబంధించినవి. విద్యుత్ దీపాలకై సరఫరా చేసిన విద్యుత్ దీపాలంటే మనకి రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు నైట్ లైట్స్ వేస్తారు కదా, లైట్స్ ఉంటాయి కదా రోడ్డు మొత్తం మధ్యలోనూ, లేదంటే సైడ్ బై సైడ్ ట్రాన్స్ఫార్మ్స్ అలా ఉంటాయి కదా, వాటికి సరఫరా చేస్తే కనుక. అట్లాగే వసూలు కావాల్సిన అద్దె, బదిలీ రుసుము, ఇతర రాబడి అంశాలు, చిల్లర వసూళ్ళు, బూడిద అమ్మకం. బూడిద మరి కరెంటు దానికి కావాల్సిందంతా బూడిదే కదా, యాష్ అంటారు దాన్ని సేల్ చేయగా వచ్చిన ఇన్కమ్. సో ఇన్కమ్స్ కింద మీకు ఇవన్నీ వస్తాయి. ఎక్స్పెన్సెస్ కింద ఇవి వస్తాయి, ఇన్కమ్స్ కింద ఇవి వస్తాయి. జస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం చూస్తున్నాం. ప్రాబ్లంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అన్నీ రావు, ఏవో కొన్ని వస్తాయి. సో వచ్చినప్పుడు మీకు అవి ఆదాయమా లేదా ఖర్చా ఏంటి తెలుసుకోవడానికి అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం అంతే. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చూడండి. సో ఇది కూడా రాబడి ఖాతాలోనే, అక్కడ చూసాం కదా కొన్ని హెడ్డింగ్స్, అక్కడ సి వరకు చూసాము, మరమ్మతుల వరకు. ఇక్కడ డి, అద్దె పన్నులు రేట్లు కింద
చెల్లించవలసిన అద్దె ఏమైనా ఉందా, రేట్లు పన్నులు ఉన్నాయా, అలాగే నిర్వహణ ఖర్చుల కింద డైరెక్టర్ల పారితోషికం, సాధారణ సిబ్బంది పరిపాలన, కంపెనీ ఆడిటర్ల ఫీజు, అట్లాగే న్యాయ సంబంధమైన ఛార్జీలు, లీగల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ తరుగుదల. తరుగుదల కింద ఏమేమి వస్తున్నాయి? లీజుపై తరుగుదల, భవనాలపై తరుగుదల, ప్లాంట్‌పై తరుగుదల ఇవి మీకు తెలుసు. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసరికి సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ రుసుము, ఇన్కమ్స్. ఇవి ఇన్కమ్స్. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి చూడండి. జస్ట్ ఒక ఐడియా పెట్టుకుంటే మనం సమ్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ తరుగుదల కిందకి. మెయిన్ స్విచ్ పెట్టెలపై తరుగుదల, మీటర్లపై తరుగుదల, ఇతర ఆస్తులపై తరుగుదల. అలాగే ఇందులో కూడా రాని బాకీలు ఉంటాయి. రాని బాకీలు ఇందులో ఏముంటాయి మేడం? సరుకు అమ్మం కదా ఇక్కడ అంటే ఇప్పుడే అనుకున్నాం కదా, మనం ఎలక్ట్రిసిటీ బిల్లు గనక మనం పే చేయకపోతే మనకి సప్లై ఆపేస్తారని. ఒకవేళ వాళ్ళ ఇంట్లోనే ఉంటే సప్లై ఆపేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఆ బిల్ ఎవరు కడతారు ఇంగా? అటువంటి వాటిని ఏం చేస్తారు? రాని బాకీల కింద వేసేస్తారు. సో, ఇదంతా డెబిట్, క్రెడిట్ అన్ని అంశాలు వేసేసిన తర్వాత మనం టోటల్ చేసుకోవాలి. టోటల్ చేసుకున్న తర్వాత జనరల్‌గా మనకి ఎప్పుడు కూడా ఆదాయాలు ఎక్కువుండాలి, ఖర్చులు తక్కువుండాలి అనుకుంటాం. సో, ఖర్చులు తక్కువున్నప్పుడు మనకి నిల్వ ఎటొస్తుంది? ఇటువైపు వస్తుంది బ్యాలెన్స్. నికర రాబడి ఖాతాకు మళ్లించాల్సిన నిల్వ. సో, డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చిన అమౌంట్‌ని డైరెక్ట్‌గా మనము సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో వేయకుండా దీని తర్వాత ఇంకొక ఖాతా ఉంటుంది. సో, ఇందులో మీకు ఇంకొక ఖాతా వస్తుంది. దాన్నే నికర రాబడి ఖాతా అంటాం. ఆ ఖాతాకి తీసుకెళ్ళాలి. అక్కడ వచ్చిన అమౌంట్‌ని సాధారణ ఆస్తి అప్పుల పట్టీకి మళ్లించాలి. సో, నికర రాబడి ఖాతాలో ఏమి వేస్తాము? చూడండి. నికర రాబడి ఖాతా ప్రొఫార్మా ఇది. నికర రాబడి ఖాతా. ఈ ప్రొఫార్మాలో ఏమొస్తాయి మనకి? నికర రాబడి ఖాతాలో ఏమొస్తాయంటే, ఇక్కడ మనకి అమౌంట్ తేల్చాం కదా! రాబడి ఖాతాలో అమౌంట్ తేల్చాం కదా! అది లాభం అన్నట్టు మనకి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఎలా అయితే మనకి నికర లాభం వస్తుందో, అలా ఇక్కడ కూడా ఇది లాభం అన్నట్టు. ఈ వచ్చిన లాభాన్ని నువ్వు ఎవరెవరికి పంచావు? ఈ వచ్చిన లాభాన్ని నువ్వు ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేశావు? ఎవరి కోసం ఎంత వెచ్చించావు? రిజర్వ్‌లో ఎంత ఉంచావు? అనే దాని కోసం ఈ నికర రాబడి ఖాతాని వేయాలి. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ క్రెడిట్ సైడ్ చూడండి. గత సంవత్సరం ఖాతా నుండి ముందుకు తెచ్చిన నిల్వ. సో, లాస్ట్ ఇయర్ నుంచి నిల్వ ఏమైనా మనం తీసుకొస్తే దాన్ని ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఇయర్ రాబడి ఖాతా నుండి మళ్లించిన మొత్తం. రాబడి ఖాతా అంటే ఇక్కడ తేల్చాం కదా మనం అమౌంటు. ఆ అమౌంటు రాబడి ఖాతా నుండి మళ్లించిన మొత్తం ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంకు ఖాతాలో జమైన వడ్డీ. అమౌంట్ మనం బ్యాంకులో ఉంటున్నప్పుడు బ్యాంక్ కూడా మనకి ఎంతో కొంత ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఉంటుంది కదా! అట్లాంటి ఇంట్రెస్ట్ యాడ్ చేసి ఏమైనా ఉంటే గనక దానికి సంబంధించిన బ్యాంకు ఖాతా జమైన వడ్డీ. సో, ఈ మూడిటిని ఇక్కడ తీసుకుంటాం. ఇది తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఎలా ఖర్చు పెట్టాము? సో, ఇది కూడా సేమ్. గత సంవత్సరం నుండి ముందుకు తెచ్చిన నిల్వ. ఐదర్ క్రెడిట్ సైడ్ గానీ, డెబిట్ సైడ్ గానీ ఏదో ఒక నిల్వే ఉంటుంది. ఇది ప్రొఫార్మా కాబట్టి మనకి 2 సైడ్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి ఇప్పుడు అమౌంట్ దేని మీద ఖర్చు పెట్టాం. సెక్యూరిటీ డిపాజిట్‌లపై వడ్డీ, దీర్ఘకాలిక రుణాలపై వడ్డీ చెల్లించడం, ఆగంత రిజర్వ్‌ని పెట్టాం. కొంత డివిడెండ్ కొంత ఇచ్చాం. అలాగే డివిడెండ్ రిజర్వుల్లో కొంత పెడతాం. ఖాతాదారుల రిబేట్‌కై రిజర్వ్ పెట్టాం. ఇన్ని రిజర్వులు పెట్టాం అని చెప్తున్నాడు. ఈ రిజర్వులు పెట్టి ఈ వచ్చిన లాభాన్ని మనం డివిడెండ్‌గా కూడా చెల్లిస్తాం కదా! ఎవరికి చెల్లిస్తాము డివిడెండ్‌గా? ఎవరైతే కంపెనీ మూలధనంలో వెచ్చిస్తారో వాళ్ళకి డివిడెండ్‌గా మనం చెల్లిస్తాము. సో, ఆ డివిడెండ్‌గా కూడా ఏమైనా చెల్లించుంటే ఆ అమౌంట్ కూడా మనం ఇక్కడే చూపించాలి. అలాగే డివిడెండ్ చెల్లించగా ఏమైనా మిగిలి ఉంటే ఆ మిగిలిన దాన్ని ఏ రిజర్వ్‌లోకి పెట్టావు? ఆ రిజర్వ్‌లు కూడా మనం ఇక్కడ చూపించాలి. సో, వచ్చిన లాభాన్ని గత సంవత్సరం నుండి తెచ్చిన లాభాన్ని, ఈ సంవత్సరంలో వచ్చిన లాభాన్ని మొత్తాన్ని క్రెడిట్ సైడ్ చూపించి, అలాగే ఆ వచ్చిన లాభం మొత్తము నువ్వు ఈ ఇయర్ ఏ విధంగా ఎవరెవరికి ఎంత పంచావు అని చెప్పేసి డెబిట్ సైడ్ చూపిస్తాము. చూపించిన తర్వాత దీన్ని కూడా సేమ్‌గా మళ్ళీ టోటల్ చేస్తాం. ఇదిగోండి. ఇక్కడ దీన్ని కూడా మనము టోటల్ చేసేసి
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఖాతా చేసినట్టు టోటల్ చేసేసి ఇక్కడ కూడా జనరల్గా మనకి పంచగా ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వచ్చిన లాభాన్ని అందరికీ పంచగా ఏమైనా మిగిలి ఉంటే మనకి డెబిట్ సైడ్ ఇట్లా నిల్వ చూపిస్తుంది. తేల్చిన నిల్వ సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లింపు. తేల్చిన నిల్వని సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లించమని చెప్తున్నారు. సో ఈ నిల్వని మనం సాధారణ ఆస్తి అప్పుల పట్టికి మళ్లించి అప్పుడు ఆస్తి అప్పుల పట్టి మనకి టాలీ అవుతుందన్నమాట. సో ఇక్కడ మొత్తం మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి, ఇక్కడ మొత్తం మనం 4 వేస్తాము. మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి, రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా వేస్తాం. సో మూలధనం ఖాతాలో వచ్చిన నిల్వని, నికర రాబడి ఖాతాలో వచ్చిన నిల్వని సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో వేస్తాం. ఓకే, రాబడి ఖాతాలో వచ్చిన నిల్వని నికర రాబడి ఖాతాలో వేస్తున్నాం. రాబడి ఖాతాలో వచ్చిన నిల్వని నికర రాబడి ఖాతాలో వేస్తున్నాం. సో అవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ చదివి సమ్లోకి వెళ్ళి 5th పాయింట్ చూడండి. ఫిఫ్త్ పాయింట్, సాధారణంగా ఆస్తి అప్పుల పట్టీలో స్థిరాస్తులను చూపించరు. సాధారణంగా ఆస్తి అప్పుల పట్టీలో స్థిరాస్తులను చూపించరు. మనం చెప్పుకున్నాం కదా, స్థిరాస్తులని ఎక్కడ చూపించాలి, ఎక్కడ చూపించాలి సౌజన్య? సౌజన్య స్థిరాస్తుల్ని ఇక్కడెక్కడ చూపిస్తాం? ఎలక్ట్రిసిటీ కంపెనీలో. స్థిరాస్తులని మూలధనం ఖాతాలో చూపిస్తాము. వింటలేదా? మరి చెప్పు. మరి అదే కదా ఇక్కడ చెప్తున్నాం మనం, ఒక్క ఆస్తి అప్పుల పట్టి. అందుకనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. 4 ఖాతాలు వేస్తాము. సో మూలధనం ఖాతాలో అందుకే చెప్పాను, సాధారణ ఆస్తి అప్పుల పట్టి చెప్పేటప్పుడే చెప్పాను, మూలధనం ఖాతాలోకి స్థిరాస్తులు వెళ్తాయి, దీర్ఘకాలిక అప్పులు వెళ్తాయి. సాధారణ ఆస్తి అప్పుల పట్టిలోకి చరాస్తులు, స్వల్పకాలిక అప్పులు సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో వస్తాయని. అందుకే ఈ పాయింట్స్ చదవాలి. ఇప్పుడు చదువు, 5th పాయింట్ చదువు. కనిపిస్తుందా? 5th పాయింట్ చదువు. ఉమ్. ఉమ్. సో ఇక్కడ మీకు క్లారిటీ రావాలి ఇప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ సాధారణంగా ఆస్తి అప్పుల పట్టిలో స్థిరాస్తులను చూపించరంట. అంటే మరి స్థిరాస్తుల్ని ఎక్కడ చూపించాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, మూలధనం ఖాతాలో చూపించండి స్థిరాస్తుల్ని అని. అలాగే తరుగుదల రిజర్వును కూడా సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో చూపించొచ్చు అని చెప్తున్నాడు. తరుగుదల రిజర్వును మాత్రం సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో చూపించొచ్చు. సో ఇట్లాంటి కంపెనీలకు ఏవైనా ఆస్తులు కనుక పనికిరాని ఆస్తులు ఉంటే కనుక వాటిని రీఆర్గనైజేషన్ చేస్తారు, ఆస్తుల పునఃస్థాపన చేస్తారు. అలా చేసినప్పుడు వాటికి ఎక్కువ మూలధనం అవసరమవుతుంది, ఎక్కువ రిజర్వ్స్ అవసరమవుతాయి. అందుకని ఇవి రిజర్వులోనే ఎక్కువ అమౌంట్‌ను పెట్టుకుంటూ ఉంటాయి. ఎక్కువ రిజర్వులు పెట్టుకుంటూ ఉంటాయి. మీకు నికర రాబడి ఖాతాలో ఇందాక మనం చదివినవి చూస్తే గనక ఆగంతుక ఖర్చులకై రిజర్వు, డివిడెండ్ సమానీకృత రిజర్వు, ఖాతాదారుల రిబేట్‌కై రిజర్వు, అన్నీ ఇట్లా రిజర్వ్సే కనిపించాయి మనకి. ఎందుకు వీళ్ళు రిజర్వ్స్ పెట్టుకుంటారంటే, వీళ్ళు ఏదైనా ఒక ఆస్తి అమ్మాల్సొచ్చి దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయాల్సి వస్తే వీళ్ళకి భారీగా మూలధనం అవుతుంది, భారీగా నిధులు అవసరమవుతాయి. అందుకని వీళ్ళు ఎక్కువగా రిజర్వ్ పెట్టుకుంటారు. తరుగుదల రిజర్వ్ కానీ వీటిలో ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటారు. అందుకని స్థిరాస్తుల్ని వాటి అసలు ధరతో చూపిస్తూ వాటిపై తరుగుదలను మాత్రం తరుగుదల నిధికి మళ్లించాలి అని చెప్తున్నాడు. సో ఫైనల్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది 2 పాయింట్స్. స్థిరాస్తులనేవి సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో కనిపించవు, మూలధన ఖాతాలోనే వేయాలి. చరాస్తుల్ని సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో వేయాలి. అలాగే తరుగుదల రిజర్వుని మాత్రం సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో
చూపించవచ్చు. ఈ 2 పాయింట్స్, ఫిఫ్త్ పాయింట్ నుంచి ఈ 2 పాయింట్స్ మీరు ఐడెంటిఫై చేయండి. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. రీడ్ సిక్స్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ చదువు. సిక్స్త్ పాయింట్ చదవమ్మా. సాధారణ రిజర్వు, పెట్టుబడులపై రిజర్వు వంటి రిజర్వులను సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూపడం జరుగుతుంది. సో రిజర్వ్స్ ఉన్నాయి కదా మనకి రిజర్వ్స్. ఈ రిజర్వ్స్ మనం ఇక్కడ జనరల్గా మనం ఆస్తి అప్పుల పట్టీలోనే చూపిస్తాము. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. జనరల్ రిజర్వ్ కానీ, రిజర్వ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులపై రిజర్వ్ కానీ, అటువంటి రిజర్వ్స్ ఏమైనా ఉంటే కనుక అవి సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో అప్పుల వైపు చూపించండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి డిబెంచర్లపై రుణాలపై వడ్డీని నికర రాబడి ఖాతాలో చూపాలి. డిబెంచర్లపై ఏమైనా రుణాలపై కానీ ఏమైనా వడ్డీ మనం చెల్లిస్తే, డిబెంచర్లు అంటే అప్పే కదా మనకి, దీర్ఘకాలిక అప్పు అది. సో దాని మీద మనం వడ్డీ ఏమైనా చెల్లించుంటే, వడ్డీని ఎక్కడి నుంచి చెల్లిస్తాం మనం? మనకు వచ్చిన లాభాల్లోంచి, మన ఆదాయాల్లోంచి మనం వడ్డీ చెల్లించాలి. మనం తీసుకున్న రుణాలపై మనం వడ్డీ చెల్లిస్తాం. సో మనం వచ్చిన లాభంలోంచి మనం ఏం చేశాము, ఎలా ఖర్చు పెట్టాము అనేది మనం నికర రాబడి ఖాతాలో చూపించాలి అని చెప్పాను. సో నికర రాబడి ఖాతాలో డెబిట్ సైడ్ మనం చూపించాలి. సో ఇవి 2 ఖర్చులు కాబట్టి, ఖర్చులు అంటే లాభంలోంచి తీసి ఇచ్చేవి కాబట్టి, ఆ లాభంలోంచి తీసి ఇచ్చిన దాన్ని మనం ఏ ఖాతాలో చూపిస్తున్నాం? నికర రాబడి ఖాతాలో చూపిస్తున్నాం. ఇక్కడ అదే చెప్తున్నాడు. డిబెంచర్లపై రుణాలపై వడ్డీని నికర రాబడి ఖాతాలో చూపించండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎయిత్ పాయింట్. మూలధనం ఖాతాలో ఆస్తుల విలువలను సర్దుబాటు చేయరు. ఎటువంటి సర్దుబాట్లు ఉన్నా సరే మూలధనం ఖాతాలో చేయకూడదు. అక్కడ ఎటువంటి సర్దుబాట్లు చేయకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే అది స్టార్టింగ్లో, యాక్చువల్గా అక్కడ అడ్జస్ట్మెంట్స్ రావు. స్టార్టింగ్లో మనం మూలధనం ఎలా తీసుకొచ్చాము, దాన్ని ఎక్కడ ఖర్చు పెట్టామో అనేది వేస్తాం. ఇంకా అక్కడ సర్దుబాట్లు అనేవి జనరల్గా రావు, లాజిక్గా ఆలోచించినా కూడా రావు. నెక్స్ట్ డిస్కౌంట్లు, ప్రీమియం మొత్తాలు శాశ్వతంగా మూలధనం అంశాలుగా పరిగణించబడతాయి. సో మూలధనం ఖాతాలో చూస్తే కనుక మీరు మూలధనం సేకరించిన వైపే మీకు ప్రీమియం రూపంలో వసూలు చేసిన అమౌంట్ అనేది కూడా మీకు అక్కడ ప్రొఫార్మాలో కనిపించింది ఇందాక. సో అటువంటి అంశాలను కూడా మనం మూలధన అంశాలుగానే పరిగణించుకోవాలి. నెక్స్ట్ రుణాలు, డిబెంచర్ల మొత్తాన్ని మూలధనంగా భావించి మూలధనం ఖాతాలో చూపాలి. రుణాలు, డిబెంచర్ల మొత్తాన్ని మూలధనంగా భావించి అంటే మనం ఈక్విటీ వాటాల ద్వారా, అధికపు వాటాల ద్వారా ఎలా అయితే మూలధనాన్ని సేకరిస్తామో అవి కాకుండా డిబెంచర్ల ద్వారా కూడా మనం మూలధనాన్ని సేకరించుకోవచ్చు. మరి డిబెంచర్ల ద్వారా కూడా మూలధనాన్ని సేకరించినప్పుడు అది మూలధనం కిందకే వస్తుంది. మూలధనం కిందకు వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ చూపించాలి? ఏ ఖాతాలో చూపించాలి? మూలధనం ఖాతాలోనే చూపించాలి. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, మూలధనం ఖాతాలో చూపుతారు. నెక్స్ట్ నవీకరణలపై ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రస్తుత రాబడి నుండి ఏర్పాటు చేస్తారు. నవీకరణలకంటే ఇన్నోవేషన్, ఏదైనా ఇన్నోవేషన్, రిపేర్స్, ఇట్లా ఇన్నోవేషన్ చేస్తూ ఉంటాం కదా పాతబడిపోయిన వాటిని. దానికి సంబంధించిన ఖర్చు ఏమైనా ఉంటే కనుక అది ప్రస్తుత రాబడి నుంచి, అంటే ఈ ఇయర్ వచ్చిన అమౌంట్ నుంచి తీసి ఖర్చు పెట్టినట్టుగా చూపించాలి అని చెప్తున్నాను. సో ఇది మీకు ఉన్న 4 ప్రొఫార్మాలు. జంట ఖాతా విధానంలో మీరు వేసే ఖాతాలు ఏంటివి అంటే మొత్తం ఎన్నమ్మా చెప్పమ్మా, ఇప్పుడు మీరు వేసే ఖాతాలు ఎన్ని అమ్మా? మీరు వేసే ఖాతాలు ఎన్ని ఇప్పుడు మొత్తం ఇందులో ఎన్ని వస్తాయి? 4. ఏంటవి? ఒకటి మూలధనం ఖాతా, ఇంకోటి సాధారణ ఆస్తి అప్పుల పట్టీ. సాధారణ ఆస్తి అప్పుల పట్టీ అంతే. సాధారణ ఆస్తి అప్పుల పట్టీ. ఇంకోటి రాబడి ఖాతా. ఇంకోటి రాబడి ఖాతానే లాభ నష్టాల ఖాతా అనుకోవాలి మనం. దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ ఖాతా వేసుకోవాలి. ఓకే. 4వది నికర రాబడి ఖాతా. నికర రాబడి ఖాతా. ఓకే. ఈ 4 వస్తాయి మీకు.
జంట ఖాతా విధానంలో ఎలక్ట్రిసిటీ కంపెనీస్‌లో మీరు వేయాల్సిన 4 ఖాతాలు మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టి, రాబడి ఖాతా, నికర రాబడి ఖాతా. ఈ 4 ఖాతాలు వేసి సమ్స్ చేయాల్సి ఉంటుంది.